सर्वसत्ताक सार्वभौम साम्यवाद लौकिक प्रजास्वाम्य गणतंत्र राज्यांगा निर्मिंచుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రాలను అంతస్తులను అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే వ్యక్తిత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకుని మాకు మేము స్వతంత్రము. జై హింద్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమాన హక్కులు కలిగించడం కొరకై కుల గణన చేపట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. బీసీలకి 42% రిజర్వేషన్ పెంచి దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా కులగణన చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతోటి సమాజంలోని 90% ప్రజలకి న్యాయం చేకూరుతుందని నమ్మింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశం మొత్తంలో కూడా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కుల గణన జరపాలి, 90% ఉన్న ప్రజలకి దేశ వనరులు పంచాలనే ఒక ఆలోచనతోనే ఈ ఉద్యమం చేపట్టాం. దీంట్లో మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది, ప్రజలు మీరు మమేకం కండి. ఇవాళ భారత రాజ్యాంగ కర్త భారతరత్న బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన దోపిడీ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ జరిగింది. దాన్ని వ్యతిరేకంగానే వాళ్ళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అందుకే మీ ద్వారా కోరుకునేది, ఈ యొక్క మహోత్తర ఉద్యమంలో జై బాబ్, జై భీము, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్.